వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్కి నిన్న క్లాస్కి కంటిన్యూషన్ అండి. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నిన్నటికి కంటిన్యూషన్. ఫస్ట్ క్వశ్చన్, తల్లి గర్భంలో ఉన్న శిశువు చైల్డ్ ఇన్ వూమ్కి వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందా? తల్లి గర్భంలో ఉన్న శిశువుకి వారసత్వ ఆస్తి హక్కు ఉంటుందా? ఆప్షన్ ఏ ఉండదు, ఆప్షన్ బి పుట్టిన తర్వాతే హక్కు వస్తుంది, ఆప్షన్ సి సజీవంగా పుడితే పుట్టుకతోనే హక్కు ఉన్నట్లు పరిగణిస్తారు, ఆప్షన్ డి కేవలం మగ శిశువు అయితేనే ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, సజీవంగా పుడితే పుట్టుకతోనే హక్కు ఉన్నట్లు పరిగణిస్తారు. దీనికి వివరణ సెక్షన్ 20 ప్రకారం. సో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో సెక్షన్ 20 ప్రకారం గర్భంలో ఉన్న శిశువు ఆస్తి విభజన సమయానికి ఉండి సజీవంగా పుడితే అతనికి లేదా ఆమెకు సమాన వాటా అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న, సో అదేవిధంగా దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సెక్షన్ 8 మనకి పురుషుడు ఆస్తి వారసత్వ క్రమం చెప్తుంది. అలానే సెక్షన్ 14 వచ్చేసరికి స్త్రీ ఆస్తి యొక్క హక్కులు చెప్తుంది. సెక్షన్ 15 మనకి స్త్రీ మరణించినప్పుడు ఆస్తి వారసత్వ క్రమం చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 25 ఏం చెప్తుంది అంటే హంతకుడు వారసత్వానికి అనర్హుడు అని చెప్తుంది. హంతకుడు వారసత్వానికి అనర్హుడు. అదేవిధంగా సెక్షన్ 26 ప్రకారం మతం మారిన వారి వారసులు అనర్హత. సో ఎవరైనా కనుక క్యాస్ట్ మారినట్లయితే, మతం మారినట్లయితే వారి వారసులు మళ్ళీ తిరిగి హిందువులోకి వచ్చినట్లయితేనే వాళ్ళకి ఆస్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సాపిండ బంధుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన తండ్రి వైపు నుండి ఎన్ని తరాల వరకు వివాహం చేసుకోకూడదు? సాపిండ బంధుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన తండ్రి వైపు నుండి ఎన్ని తరాల వరకు వివాహం చేసుకోకూడదు? ఆప్షన్ ఏ 3 తరాలు, ఆప్షన్ బి 4 తరాలు, ఆప్షన్ సి 5 తరాలు, ఆప్షన్ డి 7 తరాలు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 5 తరాలు. హిందూ వివాహ చట్టం ప్రకారం తండ్రి వైపు 5 తరాలు. సో హిందూ వివాహ చట్టం ప్రకారం తండ్రి వైపు 5 తరాలు. అదేవిధంగా తల్లి వైపు అయితే 3 తరాలు లోపు వారిని సపిండ బంధువులుగా పరిగణిస్తారు. వీరి మధ్య వివాహం చట్టరీత్యా చెల్లదు. అలానే తర్వాత ప్రశ్న, ఒక హిందూ పురుషుడు ఒక కుమారుడిని దత్తత తీసుకోవాలంటే అతనికి అప్పటికే ఏ వారసులు ఉండకూడదు? ఒక హిందూ పురుషుడు ఒక కుమారుడిని దత్తత తీసుకోవాలంటే అతనికి అప్పటికే ఏ వారసులు ఉండకూడదు? ఆప్షన్ ఏ కేవలం సొంత కుమారుడు, ఆప్షన్ బి కుమారుడు లేదా మనవడు, ఆప్షన్ సి కుమారుడు మనవడు లేదా ముని మనవడు సజీవంగా, ఆప్షన్ డి కేవలం మనవడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆప్షన్ సి. సో ఒక హిందూ పురుషుడు కనుక ఒక కుమారుడిని అంటే సేమ్ జెండర్ని దత్తత తీసుకోవాలనుకుంటే అతనికి అప్పటికే ఏ వారసులు ఉండకూడదు అంటే కుమారుడు, మనవడు లేదా ముని మనవడు, వీరెవరు కూడా ఉండకూడదు. హిందూ దత్తత చట్టం హిందూ అడాప్షన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం అదే లింగానికి చెందిన వారసులు అంటే సేమ్ జెండర్ వాళ్ళు కొడుకు, మనవడు, ముని మనవడు సజీవంగా ఉన్నప్పుడు అదే లింగం గల బిడ్డను దత్తత తీసుకోకూడదు. సో ఇక్కడ అందరూ కూడా మేల్స్. సో మేల్స్ ఉన్న ఆ ఫ్యామిలీలో కనుక ఆల్రెడీ మేల్ వారసులు ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొక మగబిడ్డను దత్తత తీసుకోవడానికి అవ్వదు. తర్వాత ప్రశ్న, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక స్త్రీకి తన తండ్రి లేదా తల్లి నుండి లభించిన ఆస్తి ఆమెకు సంతానం లేకపోతే ఎవరికి చెందుతుంది? హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక స్త్రీకి తన తండ్రి లేదా తల్లి నుండి అంటే పుట్టింటి నుంచి లభించిన ఆస్తి ఆమెకు సంతానం లేకపోతే ఎవరికి చెందుతుంది? ఆప్షన్ ఏ ఆమె భర్తకు, ఆప్షన్ బి ఆమె అత్తామామలకు, ఆప్షన్ సి ఆమె తండ్రి వారసులకు, ఆప్షన్ డి ప్రభుత్వానికి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి.
సో ఒక స్త్రీకి గనక తన పుట్టింటి నుండి ఏదైనా ఆస్తి వచ్చినట్లయితే సో ఆ ఆస్తి మొత్తం కూడా తనకి ఎవరు సంతానం వారసులు లేనట్లయితే, ఈ స్త్రీకి ఎటువంటి వారసులు లేకుండా ఉన్నట్లయితే తన పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి మొత్తం కూడా తిరిగి ఆమె తండ్రి యొక్క వారసులకే లభిస్తుంది. అంతేగాని ఆ ఆస్తి తన అత్తమామలకు కానీ భర్తకు కానీ లభించదు. సెక్షన్ 15(2) ప్రకారం ఒక స్త్రీకి పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి ఆమె పిల్లలు లేకుండా మరణిస్తే తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుంది, భర్తకు చెందదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న, ఉమ్మడి హిందూ కుటుంబంలో అంటే జాయింట్ ఫ్యామిలీ ఆస్తి వ్యవహారాలను మరియు కుటుంబ బాధ్యతలను నిర్వహించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఉమ్మడి హిందూ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఆస్తి వ్యవహారాలను మరియు కుటుంబ బాధ్యతలను నిర్వహించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ యజమాని, ఆప్షన్ బి కర్త, ఆప్షన్ సి అగ్రజుడు, ఆప్షన్ డి పితామహుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కర్త. ఉమ్మడి కుటుంబంలో సాధారణంగా వయస్సులో పెద్దవాడైన పురుషుడు కర్తగా వ్యవహరిస్తాడు. సో ఫ్యామిలీలో ఎవరైతే పెద్దగా ఉంటారో సో ఇంటి పెద్ద కొడుకు లేదా పెద్దగా ఆ ఇంట్లో పురుషుడు ఎవరైతే పెద్దవారు ఉంటారో వారే కర్తగా వ్యవహరించడం జరుగుతుంది జాయింట్ ఫ్యామిలీలో. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో స్త్రీలు కూడా కర్తగా ఉండవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. తర్వాత ప్రశ్న, అగ్నేట్స్ అంటే ఎవరు? అగ్నేట్స్ అంటే ఎవరు? ఆప్షన్ ఏ కేవలం పురుషుల ద్వారా మాత్రమే బంధుత్వం ఉన్నవారు, ఆప్షన్ బి కేవలం స్త్రీల ద్వారా మాత్రమే బంధుత్వం ఉన్నవారు, ఆప్షన్ సి దత్తత ద్వారా వచ్చిన బంధువులు, ఆప్షన్ డి పొరుగువారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కేవలం పురుషుల ద్వారా మాత్రమే బంధుత్వం ఉన్నవారిని అగ్నేట్స్ అంటారు. వివరణ, హిందూ వారసత్వ చట్టంలో రక్త సంబంధం కేవలం పురుషుల ద్వారానే ఉంటే వారిని అగ్నేట్స్ అంటారు. అలా కాకుండా స్త్రీల ద్వారా బంధుత్వం అంటే తల్లి సైడ్ బంధుత్వం ఉంటే వారిని కాగ్నేట్స్ అంటారు. అగ్నేట్స్ అంటే ఫాదర్ సైడ్, అలానే కాగ్నేట్స్ అంటే మదర్ సైడ్. తర్వాత సో అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దత్తతకు వయస్సు. దత్తత తీసుకునే వ్యక్తికి కనీసం 18 years అయితే నిండి ఉండాలి. సో ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో దత్తత తీసుకుంటున్నారో వాళ్ళకి కనీసం 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అదేవిధంగా తర్వాత మత మార్పిడి. వారసుడు మతం మారినప్పటికీ ఆస్తి హక్కు కోల్పోడు, కానీ అతని సంతానం ఆస్తి హక్కు కోల్పోతారు. సో ఎవరైతే వారసుడు ఉంటాడో అతను మతం మారినప్పటికీ కూడా అతనికి ఆస్తి మీద హక్కు అయితే ఉంటుంది. తన వారసులు ఎవరైతే ఉంటారో సో ఈ వారసుని యొక్క సంతానానికి మాత్రం తిరిగి హిందువులుగా మారకపోతే ఆస్తిలో హక్కు ఉండదు. ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.